పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యం వహింపుడు, నేను లోకమును జయించితిని. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి విశ్వాసులారా, మరొకసారి క్రీస్తు సందేశము అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం శ్రమలు ఎందుకు వస్తాయి. మనం గమనించినట్లయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కష్టములు, శ్రమలు, బాధలు తప్పనిసరి. శ్రమలు లేని జీవితం లేదు. చాలామంది అడుగుతున్నారు, ఫాదర్, మా కుటుంబానికే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నా జీవితానికే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ప్రభు మా కుటుంబాన్నే ఒకదాని తర్వాత ఒకటి శ్రమలను ప్రభు ఎందుకు ఇస్తున్నాడు అని మీలో చాలామంది అడుగుతున్న ప్రశ్న. దానికి సమాధానమే ఇప్పుడు చదివిన సువిశేష పఠనము. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకమున మీరు కష్టంలో పాలగుదురు, కానీ ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించి తిని, నేను శ్రమలను జయించి తిని, అలానే నన్ను విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా తప్పకుండా కష్టములను, శ్రమలను జయిస్తాడు అని ప్రభు సెలవిస్తున్నాడు. దీని అర్థం లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే శ్రమలు పడిన వాళ్ళు, బాధలు పడిన వాళ్ళు, కష్టాలు పడిన వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము జీవితాన్ని మీరు గమనించండి. ఆ జీవితంలో సంతానం లేకపోవడం వల్ల కష్టములు, శ్రమలు, బాధలు. అదేవిధంగా మోషే జీవితంలో మనం గమనించినట్లయితే ఫారో రాజు ముందు ఆయన నిలబడలేక కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు ఎడారిలో నడపలేక ఆయన శ్రమలను అనుభవిస్తున్నాడు, కష్టాలను అనుభవిస్తున్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 6 నుంచి 12లో మనం చూస్తూ ఉన్నాం. ఆ దానియేలు సింహపు బోనులో ఉండి కష్టములను, శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు. అలాగే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తాను శిలువ శ్రమలను అనుభవించి, శిలువలో తను జీవితము అంతం చేయబడుతున్నప్పుడు కష్టాలను అనుభవిస్తున్నాడు. వీరి జీవితంలోనే కాదు ప్రియ సోదరి సోదరుడా, అనేక మంది పునీతుల జీవితాల్లో కూడా మనం గమనిస్తున్న విషయం ఏంటంటే అనేక మంది కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. పౌలు గారిని చూడండి. పునీత పౌలు గారు సువార్తను బోధించుటకు అనేక కష్టములు ఆయన అనుభవించినట్లుగా కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ 11వ అధ్యాయము 24, 28 వచనాలలో రాయబడి ఉంది. పునీత అంతోని వారి జీవితాన్ని మీరు గమనించండి. ఆయన జీవితం కూడా అనేక కష్టాలను ఆయన అనుభవిస్తున్నాడు. పునీత చిన్న తెరేసమ్మ గారు క్షయవ్యాధితో బాధపడి ఆమె జీవితంలో కష్టాలను అనుభవిస్తుంది. వీరందరి జీవితాలు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం ఉంటుంది. కానీ కష్టం వచ్చినప్పుడు చాలామంది, శ్రమలు వచ్చినప్పుడు చాలామంది కుంగిపోతున్నారు. కానీ ప్రభు అంటున్న మాట, మీరు కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి, ఈ కష్టములు జయింపబడతాయి. నిజమే ప్రియ సోదరులారా, దర్శన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది, మీరు పడుతున్న కష్టములు 10 రోజులు మాత్రమే, దాని తర్వాత జీవ కిరీటాన్ని ప్రభు ఒసగుతానని వాగ్దానం ఒసగుతున్నాడు. నిజమే ప్రియ సోదరుడా, మనం పడుతున్న ప్రతి కష్టము తాత్కాలికమైంది, కొన్ని రోజులు మాత్రమే. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ కష్టం నుండి ప్రభు జీవ కిరీటమును ఇవ్వబోతున్నాడు. జీవ కిరీటమును ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. చాలామంది అడుగుతున్నారు, ఎందుకు కష్టం వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడు, యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు, మా కష్టాల్లో ప్రభు మాతో ఉండడా అంటున్నారు. కానీ దాని సమాధానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం చెప్తుంది,
వేదన వలన గుండె పగిలిన వారికి ప్రభు చెరువులోనే ఉంటాడు. బాధల వలన శ్రమలు అందుతున్న వారికి దేవుడు చెరువులోనే ఉంటారు. అంటే మన కష్టంలో ప్రభు మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉండి మనల్ని ఓదారుస్తాడు, కష్టం నుండి బయటపడే మార్గాన్ని మనకు చూపిస్తారు. దాన్నే మనము అనేక ఉదాహరణల్లో మీరు ఇందాక నేను చెప్పిన ప్రతి ఉదాహరణలో మీరు చూడండి. అబ్రహాము సంతానం లేనప్పుడు కష్టపడుతున్నాడు కదా, ప్రభు ఏం చేస్తున్నాడు? పక్కనే ఉండి నేను నీకు సంతానాన్ని ఒసుగుతానని వాగ్దానం చేస్తున్నాడు. మోషే ఫారో ముందు నిలబడ్డప్పుడు ఎవరు ధైర్యాన్ని ఇచ్చారు? దేవుడే పక్క నుండి వారికి ధైర్యాన్ని ఒసగాడు. ఇజ్రాయేల్ ప్రజలు నడపలేని సమయంలో కష్టం వచ్చినప్పుడు మోషే ప్రభువుకు ప్రార్థించగా ప్రభువే ఆయనకు ధైర్యం ఒసుగుతున్నాడు. సింహాపు బోనులో ఉన్న దానియేలుకు ఎవరు కాపాడుతున్నారు? ప్రభువే దగ్గరుండి సింహపు నోళ్లను మూసివేసి దానియేలును కాపాడుతున్నారు. అంటే ఇవన్నీ ఉదాహరణలు చెప్తున్న అంశం ఏంటంటే, కష్టంల మధ్యలో ప్రభు నీ పక్కనే ఉంటాడు, నేను ఓదారుస్తాడు, నీకు ధైర్యాన్ని ఒసుగుతాడు, కష్టం నుండి బయటపడే మార్గమును మనకు చూపిస్తాడు. ఎందుకు కష్టాలు వస్తున్నాయి మరి అని మనం చూసినట్లయితే 4 కారణాల వల్ల ప్రతి మనిషికి కష్టం వస్తుంది. మొట్టమొదటి కారణం ఎందుకు కష్టం వస్తుందంటే, పాపిగా ఉన్న వ్యక్తులను మార్చుటకు కొన్నిసార్లు కొందరి జీవితములలో కష్టములు వచ్చునని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. నువ్వు పాపిగా ఉన్నావా? అయితే దూరంగా ఉన్నావు, దేవునికి దూరంగా ఉన్న నిన్ను మళ్ళా దేవునికి దగ్గర చేర్చుకోవడానికి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కష్టములను ఇస్తూ ఉంటాడు. ఒక తండ్రి ఉన్నాడంట. ఆ తండ్రి తన ఏకైక కుమారుడు 7 సంవత్సరముల అబ్బాయి, ఆ అబ్బాయిని తీసుకొని పొలానికి వెళ్తూ ఉన్నాడు. పొలానికి వెళ్తూ తండ్రి పనిచేస్తూ ఉన్నాడు. బిడ్డ 7 సంవత్సరములే కాబట్టి గట్టు మీద కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడంట. ఇలా ఆడుకుంటున్న కుమారునికి ఒక సీతాకోక చిలుక కనిపించింది. వెంటనే ఆ ఆడుకుంటున్న వ్యక్తి సీతాకోక చిలుకను పట్టుకోవాలనే ఉద్దేశంతో దాని చుట్టూ పరిగెడుతున్నాడు ఈ చిన్నారి అబ్బాయి. తండ్రి పనిలో నిమగ్నమై ఉన్నాడు. చిన్నారి అబ్బాయి సీతాకోక చిలుక కోసం అలా పరిగెడుతూ ఉన్నాడంట. అలా పరిగెడుతూ పక్కనే ఉన్న పెద్ద బావిలో పడబోతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో దూరంగా ఉన్న తండ్రి, పనిలో నిమగ్నమైన తండ్రి ఈ బిడ్డను చూశాడంట. చూసి పిలుస్తున్నాడు, కానీ కుమారుడు వినిపించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన దృష్టి అందమైన సీతాకోక చిలుక వైపు ఉంది. దాన్ని పట్టుకోవాలని చిన్న కుమారుడు ఎదురు చూస్తున్నాడు. తండ్రి పిలుస్తున్నాడు, కుమారుడు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇంకా కొద్దిసేపు అయితే కుమారుడు బావిలో పడే ప్రమాదంలో ఉంది అని గమనించిన తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక రాయి తీసుకొని కుమారుణ్ణి గట్టిగా కొడుతున్నాడు. కొట్టగానే కుమారుడు తన ప్రయాణాన్ని ఆపుతున్నాడు, వెనక్కి తిరుగుతున్నాడు, తండ్రి వైపు చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు, తండ్రి వైపుకి వస్తున్నాడు. ఆ విధంగా కుమారుణ్ణి ఆ తండ్రి కాపాడుతున్నాడు. ఈ యొక్క కథలో తండ్రి ఎవరో తెలుసా? దేవాతి దేవుడు. కుమారుడు ఎవరో తెలుసా? నీవే. సీతాకోక చిలుక ఈ లోకంలో ఉన్న అందమైన అన్నీ కూడా, ఈ లోకానికి సంబంధించిన అందమైనవి అన్నీ కూడా, వాటి కోసం పరిగెడుతున్న నిన్ను, దేవుణ్ణి మర్చిపోయి పరిగెడుతున్న నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? ఒక చిన్న రాయి, ఒక చిన్న దెబ్బ, ఒక చిన్న సమస్య, ఒక చిన్న శ్రమ వేసి నిన్ను వెనక్కి పిలుస్తున్నాడు. అందమైన లోకంలో ఉన్న నిన్ను వెనక్కి పిలవడానికి ప్రభు నీ కుటుంబానికి ఒక చిన్న శ్రమను అందిస్తున్నాడు. దీన్నే మనము హెబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతున్నాం. కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహించుము, ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ప్రతి తండ్రి తన బిడ్డను శిక్షిస్తాడు. ఎందుకు? బిడ్డ సరైన మార్గంలో వెళ్ళకపోతే. అలానే మన తండ్రి కూడా తనకు నమ్ముకున్న బిడ్డలను సరైన మార్గంలో వెళ్ళకపోతే, పాప మార్గంలో ఉంటే, ఆయనకు దూరంగా ప్రయాణమైపోతూ ఉంటే, ఒక చిన్న శ్రమను, చిన్న కష్టాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. కనుక
ప్రియ బిడ్డ, నువ్వు శ్రమ పొందినట్లయితే నీకు ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. నీవు శ్రమలో ఉన్నావంటే నువ్వు పాపంలో ఉన్నావేమో. ఒక్కసారి పరిశీలించుకొని మరలా ప్రభు దగ్గరకు రమ్ము. ప్రభు నిన్ను అంగీకరించును. లూకా శుభవార్త 15వ అధ్యాయం 32వ వచనం నుండి మనం పరిశీలించినట్లయితే, చిన్న కుమారుడు తండ్రికి దూరమై పాపం చేసి ఉన్నాడు. దాని ఫలితంగా ఏం జరుగుతుందంట, ఆయన జీవితం ఆహారం దొరకని కష్టాలను, శ్రమలను అనుభవిస్తున్నాడు. పందుల పొట్టుతో తన పొట్ట నింపుకోవడానికి ప్రయత్నించిన అది కూడా రుచించలేదు, కష్టంలు. ఎందుకంటే తండ్రికి దూరం అయ్యాడు కాబట్టి. నువ్వు కూడా తండ్రికి దూరం అయితే నీ జీవితంలో కూడా కష్టం రావచ్చునేమో బిడ్డ. అందుకే చిన్న కుమారుడు తిరిగి వచ్చినట్టు నువ్వు కూడా తిరిగి రమ్ము. నీ కష్టమును ప్రభు తీసివేయను. ఇది మొదటి కారణం. పాపి మారు మనసు కోసమై, పాప జీవితంలో ఉన్న వారి మారు మనసు కోసమై ప్రభువు శ్రమలను మన జీవితంలో దానిని ప్రవేశపెట్టును. రెండవ కారణం ఎందుకు శ్రమలు వస్తున్నాయంటే, శ్రమలు వచ్చుటకు రెండవ కారణం విశ్వాసిని పరీక్షించుటకు. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం గమనించినట్లయితే, బంగారము అగ్ని చేత పరీక్షించబడుతుంది, అప్పుడే అది మిలమిల మెరిసే హారంగా, బంగారు ఆభరణంగా అది మారుతుంది. ఒక విలువైన ఆభరణం రావాలంటే ఆ బంగారం అనేది పరీక్షించబడాలి. అలానే విలువైన విశ్వాసిగా దేవుని ముందు నువ్వు నిలబడాలంటే శ్రమల ద్వారా ప్రభు నిన్ను పరీక్షిస్తారు. చూడండి, యోబు జీవితం, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే యోబు గురించి ఏమని రాయబడి ఉందంటే, యోబు ధర్మాత్ముడు, పాపమునకు దూరంగా ఉన్నవాడు, దేవుని పట్ల భయభక్తులు చూపుగా కలవాడు. అలాంటి వ్యక్తికి ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు. పాపం చేయని వ్యక్తికి ఎందుకు ఈ కష్టాలు అంటే అది పరీక్ష కాలం. యోబు జీవితాన్ని మీరు గమనించండి. తనకున్న సర్వస్వాన్ని కోల్పోతున్నాడు, సంపదను కోల్పోతున్నాడు, సంతానాన్ని కోల్పోతూ ఉన్నాడు. చివరికి భార్యను కూడా ఆయన కోల్పోయి, భార్య అంటుంది, నిన్ను నీవు శపించుకొని నీ జీవితాన్ని నీవు కోల్పో అని చెప్తుంది. అయినప్పటికీ యోబు ప్రభు వైపే చూస్తున్నాడు. యోబు జీవితంలో ఒండ్లంతా పుండ్లతో, కష్టంతో ఉన్నప్పుడు, శ్రమలతో ఉన్నప్పుడు ప్రభు వైపే చూశాడు, కానీ ప్రభువును ఆయన నిందించలేదు. చాలాసార్లు ప్రియ సోదరుడా, సోదరి, మనము మన జీవితంలో చిన్న చిన్న కష్టాలకే ప్రభువుని నిందిస్తాం. ఎందుకు నాకే ఈ కష్టాలు అంటుంటాం. కానీ యోబుని చూసి మనం నేర్చుకోవాలి. ధర్మాత్ముడు, పాపం ఎరగనివాడు, అయినప్పటికీ ఆయన శ్రమలు అందుతున్నాడు. కారణం పరీక్షా కాలం. ప్రతి విశ్వాసి కూడా బంగారం పరీక్షించబడినట్టు, యోబు పరీక్షించబడినట్టు ప్రతి విశ్వాసి కూడా పరీక్షించబడాలి. పరీక్షించబడినప్పుడే ఆయన జీవితము విశ్వాసములో అధికంగా ఎదుగుతుంది. ఆ పరీక్ష కాలంలో యోబు నెగ్గాడు, ప్రభు వైపు చూశాడు. అందుకే 2 ఆశీర్వాదాన్ని ప్రభు యోబుకు దయచేస్తాడు. చూడండి, పరీక్ష కాలంలో నువ్వు నెగ్గితే 2 ఆశీర్వాదం ప్రభు నీకు దయచేస్తాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా షడ్రక్, మెషేక్, అబేద్నెగో అను 3 వ్యక్తులను మనం చూస్తున్నాం. వారికి కూడా విశ్వాసం ఉంది. కానీ అక్కడున్న రాజు అంటున్నాడు,
నా ప్రతిమకు మీరు ఆరాధించండి. కానీ వాళ్ళు విశ్వాస పరీక్షలో నెగ్గడానికై వాళ్ళు అంటున్నారు, మేము నీ ప్రతిమను కాదు యావేను మాత్రమే ఆరాధించదము అన్నారు. వాళ్ళు అగ్నిగుండంలో త్రోయబడి పరీక్షించబడుతున్నారు. అయినప్పటికీ అగ్నిగుండంలో ఉన్నవారు కూడా దేవుని స్తుతిస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు. ఆ పరీక్ష కాలంలో నెగ్గబడి ఒక మానవ మాతృడైన వ్యక్తిని, 4వ వ్యక్తిని, మనుష్య కుమారుణ్ణి చూసే అవకాశాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. చూడండి, విశ్వాస పరీక్షలో అగ్నిలో ఉన్న వారిని దేవుడు వైపు చూసినందుకు దేవుడు వారిని రక్షిస్తున్నాడు. ప్రియబిడ్డ, నీలో కూడా అగ్ని లాంటి శ్రమలు ఎన్నైనా రావచ్చు. కానీ శ్రమల మధ్యలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రభు వైపు చూసినట్లు నువ్వు కూడా ప్రభు వైపు చూడు. శ్రమల మధ్యలో ప్రభువును స్మరించు. అప్పుడు విశ్వాసిగా నీవు పరీక్షించిన ఆ యొక్క పరీక్షకు నువ్వు నెగ్గుతావు. పరీక్షలో నెగ్గుతేనే ప్రభు 2 ఆశీర్వాదం, మనుష్య కుమారుని చూసే అవకాశం. విశ్వాసం పరీక్షించబడాలి. ప్రభు మీద నీకు నమ్మకం ఉందా లేదా అని పరీక్షించబడాలి. అందుకే శ్రమలు కొన్నిసార్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఇక 3వది కారణం ఎందుకు శ్రమలు వస్తాయి అని మనం చూసినట్లయితే, దేవుని యొక్క మహిమ మనం పొందుకోవాలంటే తప్పకుండా శ్రమలు అవసరం. మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయంట? దేవుని మహిమ పొందుకొనుట కొరకు. రోమీలకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనము మరియు కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ 4వ అధ్యాయం 17వ వచనాలు, ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే ఒకటే ఒక అంశం రాయబడి ఉంది. మనం అనుభవించుచున్న ప్రస్తుత కష్టాలు రానున్న మహిమతో ఏమాత్రం పోల్చదగినవి కావు. నిజమే ప్రియబిడ్డలారా, మనం అనుభవించే చిన్న కష్టాలు, అప్పుద బాధ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ చిన్న కష్టాలు రానున్న మహిమతో పోల్చదగినవి కావు. అంటే ఈ కష్టాల తర్వాత నిన్ను ప్రభు మహిమలోకి నడిపిస్తాడు. మహిమ ఇవ్వడానికే ఈ శ్రమలు, ఈ కష్టాలు. మరి ఆ కష్టాలను నీవు అంగీకరించగలవా? యేసు ప్రభు జీవితంలో చూడండి, శిలువ మీద ఎన్ని కష్టాలు. 3 గంటల పాటు నిల్చొని ఉన్నారు. 3 శిలల మీద నిల్చొని ఉన్నారు. తల నిండా రక్తం, తల మీద ముళ్ళ కిరీటం నుంచి రక్తం. అదేవిధంగా ఆయన హృదయం బల్లెపుతో ఆయనను పొడుస్తూ ఉన్నారు. ఆయన హృదయం, మన శరీరం అంతా కూడా రక్తం. ఇన్ని కష్టాల మధ్యలో ప్రభువు దేవుని వైపే చూశాడు. ఆయనకు తెలుసు ఈ కష్టాలు అనుభవిస్తేనే 3వ రోజు నేను ఉత్థానం అవుతానని. అందుకే ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, వితౌట్ క్రాస్ నో రిజరెక్షన్. శిలువ శ్రమలు లేకపోతే పునరుత్థాన మహిమ లేదు. అదేవిధంగా మన జీవితంలో కూడా యేసయ్య జీవితంలాగా శ్రమలు అనుభవిస్తేనే మహిమలోకి వెళ్తావు, పునరుత్థాన మహిమలోకి నువ్వు వెళ్తావు. అందుకే ప్రభు శ్రమలను మన జీవితములకు కొన్నిసార్లు దాన్ని ప్రవేశపెడుతూ ఉంటాడు. శ్రమలను అనుభవించేలా మన జీవితాన్ని మలుస్తూ ఉంటారు. 2వ జాన్ పాల్ పాప్ గారి యొక్క జీవితాన్ని మీరు గమనించండి. ఎన్ని శ్రమలు! చిన్నప్పటి నుంచి ఆయన అనేక కష్టాలు అనుభవించాడంట. 8 సంవత్సరాలకే తల్లి మరణిస్తుంది. 21 సంవత్సరంకి వచ్చేసరికి సోదరుడు మరణిస్తున్నాడు. 23వ సంవత్సరం వచ్చేసరికి జాన్ పాల్ పాప్ గారి జీవితంలో తండ్రి మరణిస్తున్నాడు. కుటుంబంలో ఉన్నారు అందరూ మరణించారు, ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కడిని కూడా 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ దేశ నియంత అడాల్ఫ్ హిట్లర్ మరి వారి సైన్యం ఆయనను తీసుకొని వెళ్తుంది, యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తుంది. అలా అనేక కష్టాల మధ్యలో ఉన్నాడు. అప్పుడు ప్రభుని అడుగుతున్నాడు, ఎందుకయ్యా ఇన్ని కష్టాలు నా జీవితంలో? ప్రభు అన్నాడంట, కష్టముల తర్వాత మహిమ రాబోతుంది. అలా పలికిన ప్రభు మాటలను విశ్వసించాడు 2వ జాన్ పాల్ పాప్ గారు. కష్టాల తర్వాత మహిమ ఉంటుందని గ్రహించాడు. నిజంగానే ఇన్ని కష్టాల తర్వాత ఒంటరి జీవితం నుండి బయటపడుతున్నాడు, గురువుగా మారుతున్నాడు,
బిషప్గా మారుతున్నాడు. దేవుని కృప వల్ల కథోలిక పోపు గారిగా ఆయన జీవితమును అత్యున్నత స్థానము లేపనెత్తబడుతుంది, మహిమతో నింపబడుతుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇన్ని శ్రమల తర్వాత మహిమ ఒక పోపుగా ఆయన అభిషేకించబడ్డాడు. ఒక పోపుగా ఆయన అభిషేకించబడ్డాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా చిన్న చిన్న కష్టాల తర్వాత తప్పకుండా మహిమ తప్పకుండా వస్తుంది. దీన్ని గమనించుదాం. ఇక 4వ కారణం శ్రమలు ఎందుకు అంటే క్రీస్తు బాధల్లో మనం పాలు పంచుకోవాలి. మనందరికీ తెలుసు క్రీస్తు బాధలు ఎందుకు, ఈ లోకాన్ని రక్షించడానికి. మనం పడే బాధలు కూడా క్రీస్తు బాధలతో ఐక్యపరుస్తే మన బాధల ద్వారా క్రీస్తు పాలు పంచుకొని ప్రపంచానికి రక్షణ తీసుకురాగలం. పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 12-13 వచనాల్లో రాయబడిన అంశం ఏంటంటే శ్రమలు ఎందుకు అంటే క్రీస్తు బాధల్లో పాలు పంచుకోవడానికి. క్రీస్తు అనేక బాధలు అనుభవించాడు. ఆ బాధల్లో పరిపూర్తి చేయడానికి ఆయన శరీర భాగమైన నీవు కొన్ని శ్రమలు అనుభవించాలి. అలా శ్రమలను అనుభవిస్తేనే ప్రపంచానికి రక్షణ. పునీత చిన్న తెరేసమ్మ గారి జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయంట. చిన్నప్పటి నుంచి ఆమెకు ఎన్నో కష్టాలను అనుభవించింది. చుట్టుపక్కల ఉన్న మఠ కన్యలు ఆమెను నిందిస్తున్నారు. నిందించిన ప్రతిసారి చిన్న తెరేసమ్మ గారు ఏం చేసేవాళ్ళంటే ఆ నిందను స్వీకరించి, ప్రభువా వీరు నన్ను బాధ పెడుతున్నారు కనుక ఈ బాధను నీ శిలువ బాధలతో ఐక్యపరచుకొనుము, ఈ బాధలను ప్రపంచంలో ఉన్న పాపాత్ముల పరివర్తన కొరకు ఉపయోగించుము అని ప్రార్థించేవాళ్ళు. అలా ప్రార్థన చేసినందుకు ఆమె బాధలు శ్రమల ద్వారా ఏం జరుగుతుందంట అంటే అనేక మంది పాపాత్ములు హృదయ పరివర్తన చెందుతున్నారు. ఆమె క్షయవ్యాధి వచ్చినప్పుడు కూడా చిన్న తెరేసమ్మ గారి ప్రార్థన ఒక్కటే, ప్రభువా ఈ బాధల ద్వారా ప్రపంచంలో ఉన్న పాపాత్ములను నీవు మార్చుమయ్యా, వాళ్ళని పరివర్తనం చెందించుటకు నా బాధలను నీ బాధలతో ఐక్యపరుస్తున్నానని ప్రార్థించింది. అందుకే ఆమె క్రీస్తు బాధల్లో పాలు పంచుకుంది. అలా పాలు పంచుకున్నందుకు ప్రపంచానికి రక్షణ తీసుకొస్తుంది. ప్రియ సోదరుడా సోదరి, నీకు వచ్చే శ్రమ ఏదో ఊరికే రాదు, దానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే ఇదిగో క్రీస్తు శ్రమల్లో నీవు పాలు పంచుకోవాలి. అలా పాలు పంచుకోనగలవా? ఒకసారి పరిశీలన చేసుకో. క్రీస్తు బాధల్లో పాలు పంచుకోవడానికి కొన్ని శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. ఈ 4 కారణాల వల్ల శ్రమలు మనకు వస్తున్నాయి. పాపి జీవితం మార్చుటకు శ్రమలు వస్తున్నాయి, విశ్వాసాన్ని పరీక్షించుటకు శ్రమలు వస్తున్నాయి, దేవుని మహిమను పొందుట కొరకు శ్రమలు వస్తూ ఉన్నాయి, యేసుక్రీస్తు బాధల్లో పాలు పంచుకోవడానికి శ్రమలు వస్తున్నాయి. దీన్ని గమనించుకొని నువ్వు పాపివైతే మారుము, విశ్వాసాన్ని బలపరచుకునము, దేవుని మహిమ కొరకు నీ కష్టాలను భరించుము, క్రీస్తు బాధల్లో పాలు పంచుకొని ప్రపంచంలో ఉన్న పాపుల పరివర్తన కొరకు క్రీస్తుతో కలిసి బాధలను అనుభవించుదాం. దేవుని దీవెనలు పొందుకుందాం. చేతులను జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నిజమే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సమస్యలు, రోగములు, అనారోగ్యములు, సమస్యలు, వీటి ద్వారా బాధ ఉంటుంది. బాధలో ప్రభు మీరు మా పక్కనే ఉంటారని మేము గ్రహించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. ఒకవేళ మేము పాపంలో ఉంటే పాపముల కొరకు హృదయ పరివర్తన చెంది తిరిగి వచ్చే భాగ్యంను దయచేయమని వేడుచున్నాం. మా విశ్వాసం తక్కువగా ఉంటే దాన్ని బలపరచుటకు కొన్ని శ్రమలు వస్తున్నాయని గుర్తించే శక్తిని దయచేయండి. ఈ శ్రమల ద్వారా విశ్వాసము బలపడే కృపను దయచేయమని వేడుచున్నాం. ప్రభువా, నీ మహిమ పొందుకోవాలంటే తప్పకుండా శ్రమలు కావాలి, శ్రమలు అనుభవించాలి. జీవితంలో శ్రమలు లేకపోతే మహిమ లేదు అని మేము గ్రహించే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభువా, మా శ్రమలను, మా బాధలను నీ యొక్క బాధలతో కలిసి ఐక్యపరుస్తున్నామయ్యా. మా బాధల ద్వారా, శ్రమల ద్వారా
నీతో కలిసి పంచుకుంటుండగా ప్రపంచమునకు ప్రత్యేక విధంగా అనేక మంది పాపాత్ములకు హృదయ పరివర్తన గావింప చేయమని అడుగుచున్నాం. ప్రభువా, పాపాత్ముల మనసులో మార్చండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి కష్టము, అనారోగ్యము యేసు నామములో వీడిపోవునుగాక. కష్టం సుఖముగా మారునుగాక. మా జీవితంలో బలపరపబడునుగాక. ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.